నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి అందరితోనూ ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు కలిగి ఉండేటువంటి వ్యక్తి పెద్దాయన ముద్రగడ పద్మనాభం. ఆయన అనారోగ్యంతో చనిపోయారు. ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో పార్టీలకు అతీతంగా ఆయా రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా దీని గురించి ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా చర్చించుకుంటున్నారు. అదేంటంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో కాపులకు ఏదైనా సమస్య వస్తే ఒక పెద్దన్న పాత్ర పోషించేటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం. అంటే ఆయన ప్రత్యక్షంగా ఆ యొక్క కార్యాచరణలో పాల్గొనకపోయినా ఆయన సలహా సూచనలు బట్టి మిగిలినటువంటి కాపు నాయకులంతా ముందుకు వెళ్ళేవారు. ఇలాంటి సందర్భంలో గతంలో ఆయన చేసినటువంటి ఉద్యమాలు కానీ, ఆయన సాగించినటువంటి ప్రయాణం కానీ, ఇటు రాజకీయంగా, సామాజిక పరంగా కూడా ఇంత ప్రభావం చూపినటువంటి అంశమే రాష్ట్ర రాజకీయాలపై. ఇలాంటి క్రమంలో గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. అయితే ఇప్పుడు ఒక చర్చ ఏంటంటే కాపు సామాజిక వర్గంలో పెద్దన్న పాత్ర పోషించేది ఎవరు? దీనికి సంబంధించి కిర్లంపూడిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. అనేక మంది ఆయన్ను అభిమానించేటువంటి వారు పార్టీలకు అతీతంగా కేవలం ఒక్క కాపు సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే కాకుండా అందరూ కూడా పెద్ద ఎత్తున వెళ్ళారు. ఆయన్ని చివరిసారిగా చూసుకోవాలి, తమ అభిమాన నాయకుడికి ఘన వీడ్కోలు పలకాలి, నివాళులు అర్పించాలి అని. ఇలాంటి సందర్భంలో ఆయన గతంలో సాగించినటువంటి ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో దానిని కంటిన్యూ చేయాలి, దానికి తగినట్లుగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఈ యొక్క జనరల్ సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత రాజమండ్రిలో కొంతమంది ముఖ్యమైనటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు, వ్యక్తులు, ఆయా రంగాలకు సంబంధించినటువంటి వారు కీలకమైనటువంటి భేటీ. ఆ భేటీలో ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ, కేవలం కాపు సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా వినియోగించుకునేటువంటి నేటి పాలకులు కానీ, నాయకులు కానీ, పార్టీలు కానీ వాటికి తగిన బుద్ధి చెప్పాలి. ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఐక్యంగా రావాలి, ముందుకు రావాలి, ఏకతాటిపైకి వచ్చి మనమేంటనేది ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారాలి. రాష్ట్ర జనాభాలో అత్యధిక జనాభా కాపు సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఉంది. కాపు సామాజిక వర్గాన్ని ఎప్పటికప్పుడు ఓటు బ్యాంకుగా వాడుకొని టిష్యూ పేపర్లాగా పక్కన పడేస్తున్నారు. ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం కనీసం వారి వైపు చూడట్లేదు అనే ఆవేదన, అసంతృప్తి, వ్యతిరేకత చాలా ఉంది. ఎవరో కొంతమంది బయటపడుతున్నారు, మరి కొంతమంది బయటపడట్లేదు. మరి ఇలాంటి సందర్భంలో కూటమిలో బలమైనటువంటి ఒక వ్యక్తి, శక్తి, వ్యవస్థ జనసేనాని పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణే కలిసి రాకపోతే అసలు కూటమి అనేదే ఉండదు, కూటమి అధికారంలో ఉండేదే కాదు. 2024 ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు ఒకసారి మనం ఆలోచన చేస్తే, పరిశీలిస్తే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. అనూహ్యమైనటువంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో 2024 ఎన్నికలకు ముందు జరిగాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆయన అరెస్టు జరిగిన తర్వాత ఒక్కసారిగా రాజకీయ ముఖ చిత్రం అనేది మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో అయోమయ పరిస్థితి, గందరగోళ వాతావరణం నెలకొంది. మరి అటువంటి సందర్భంలో నేనున్నాను అని ఆయన నడుం బిగించి ముందుకొచ్చారు. మరి ఈరోజు కాపులు కష్టకాలంలో ఉంటే, కాపులపై దౌర్జన్యాలు జరుగుతుంటే, కాపులపై అరాచకాలు జరుగుతుంటే కనీసం ఎక్కడా కూడా ఆయన మాట్లాడలేదు. కాపు సామాజిక వర్గం ఓట్లు వేస్తేనే మేము గెలిచావా, అలా అనుకుని ఉంటే 2019 ఎన్నికల్లో నేను 2 చోట్ల గెలిచేవాడిని కదా అని ఆయన చెప్పడం, దానికి సంబంధించి ఒక ఆవేదన పూరితమైనటువంటి వాతావరణం కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతల్లో, ఆయా రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖుల్లో ఎక్కువగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆ బాధ్యతను ఎవరు తీసుకోవాలి, ఎలా ముందుకు మనం నడిపించాలి, ఏదైనా ఒక సామాజికపరమైనటువంటి అంశంపై అందరూ కూడా ఏకతాటిపైకి రావాలంటే ఏ రకమైనటువంటి సన్నద్ధత
కలిగి ఉండాలి అనే దాని మీద ఆలోచనలు చేశారట. మరికొద్ది రోజుల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి, ఎలా ముందుకు వెళ్ళాలి, కూటమి ప్రభుత్వం కాపు సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తుంది, ఈ విషయాల్ని మనం ప్రతిఘటించాలి, కాపు సామాజిక వర్గంపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలి, నియంత్రించాలి, చెక్ పెట్టాలి, ఈ దిశగా ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేయబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఒక రకమైనటువంటి చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాలు. గతంలో పెద్దన్న పాత్ర పోషించినటువంటి దర్శక నిర్మాత దిగ్గజం దాసరి నారాయణరావు, ఆయన చనిపోయిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇలా కాపు సామాజిక వర్గానికి సంబంధించి పెద్దన్న పాత్ర పోషించేది ఎవరు, ఎవరో ఒకరు కీలకమైనటువంటి బాధ్యత తీసుకోవాలంటే దానికి సంబంధించి అంతకుముందు పెద్దలు అనుసరించినటువంటి విధి విధానాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్ళాలి, తలోదారి కాకుండా. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వర్గం అంతా ఒక ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి మనం కూడా మన రైట్స్ని కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి, కూటమిపై సరైనటువంటి సమయంలో మనమేంటి, మన పవర్ చూపించాలి అనే ఒక ఆలోచన కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే జరిగినటువంటి ఘటనలు, గతంలో కందుకూరు ఇష్యూ కానీ, మామిళ్ళపల్లి రైతుల ఇష్యూ కానీ, తాజాగా సాయికృష్ణ వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గంలో ఒక ఆలోచన రేకెత్తించే విధంగా ఉంది అనే చెప్పాలి. మొత్తానికైతే ముద్రగడ పద్మనాభం ఆయన ఎలాంటి పదవులు ఆశించకుండా సుదీర్ఘకాలం కాపు సామాజిక వర్గాన్ని కోసం ఆయన పాటుపడినటువంటి విధానం, అలాగే కాపులు బీసీల్లో తీసుకురావాలి, కాపులకు సరైనటువంటి సంక్షేమ పథకాలు అందట్లేదు అని చెప్పి ఆయన సమరశంఖం పూరించారు. కాపుల సంక్షేమం కోసం ఆయన పనిచేసినటువంటి సందర్భం. మరి ఆ బాధ్యతను తీసుకోవాలి, ఖచ్చితంగా ముందుకు మనం నడిపించాలి. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఇక్కడ వైసీపీయా, టీడీపీయా, జనసేన, బీజేపీయా, కాంగ్రెసా అనేది కాకుండా కాపు సామాజిక వర్గం అంతా ఏకం కావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేది ఇప్పుడు ప్రస్తుతం కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వర్గంలో ఎక్కువగా చర్చ జరుగుతుంది. చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం చాలా సున్నితమైంది, ప్రభావం చూపించేటువంటి అంశం. కాబట్టి మరి ఎట్లా ముందుకు తీసుకెళ్తారు, కాపులపై జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు కానీ, అరాచకాలు కానీ, దాడులు కానీ, వీటిని అరికట్టడానికి ఎట్లాంటి ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తారనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.